వీడే మన వారసుడు, భావితరాల కోసం ఓ భావోద్వేగ గాథ. నిర్మాత, దర్శకుడు, నటుడు ఉప్పు రమేష్. విడుదల తేదీ 18వ జూలై. నేడు విజయవంతమైన సందేశాత్మక ప్రయోగం. సమాజానికి దారితీసే బాటలో వినోదాన్ని మిళితం చేస్తూ సమకాలీన సమస్యలపై మేల్కొల్పే ప్రయత్నంగా వీడే మన వారసుడు చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో ఉప్పు రమేష్ కథానాయకుడుగానే కాకుండా దర్శకుడుగా, నిర్మాతగా తన మల్టీ టాలెంట్ను నిరూపించుకున్నారు. 3 కీలక సందేశాలు. ఈ చిత్రం స్పష్టంగా 3 ముఖ్యమైన అంశాలను స్పృశించింది. 1. యువతిలో ఉన్న దురలవాట్లు తల్లిదండ్రుల జీవితాలను గర్భశోకంగా మార్చే ప్రమాదాన్ని తెలియజేసింది. 2. రైతు జీవితం శ్రమతో కూడుకున్నదే కానీ గుర్తింపు లేనిదైపోతే దేశం నష్టపోతుందనే వాస్తవాన్ని హృదయ విదారకంగా ప్రదర్శించింది. 3. మేనరికపు వివాహాలు జెనెటిక్ అనారోగ్యాలకు దారితీసే ప్రమాదాన్ని సున్నితంగా వివరించింది. రైతు పిలుపు, భావోద్వేగాల ఉప్పు. రైతు దంపతుల ఆత్మహత్య సన్నివేశం ప్రేక్షకుల హృదయాలను కలిచివేసింది. ఈ భావోద్వేగాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు మెప్పు పొందుతోంది. సమ్మెట గాంధీ మరియు దేవసేన పాత్రలో ఎంతో జీవంగా మెలిశాయి. సంగీతం హృదయాన్ని తాకే యుగల గీత. చిత్రంలోని పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తాత మనవడు గీతం భావోద్వేగానికి మచ్చుతునకగా నిలిచింది. ఐటమ్ సాంగ్ మాత్రం మరింత ఆకర్షణగా పబ్లిక్ పల్స్ కు హిట్ అయ్యేలా రూపొందించబడింది. సాంకేతిక పరంగా కెమెరామాన్ పనితీరు, ఫైట్స్, మ్యూజిక్, కొరియోగ్రఫీ అన్ని విభాగాలు సమతూకంగా రూపొందించబడ్డాయి. విజువల్ క్వాలిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నటన హీరోయిన్లు ఇద్దరు తమ పాత్రలతో పోటీగా మెరిశారు. రమేష్ నటన గాఢతతో కూడినది. ఆయనలోని దర్శక ధార్మికత కూడా స్పష్టంగా ప్రతిబింబించింది. వీడే మన వారసుడు ఒక సందేశాత్మక ప్రయాస. భావోద్వేగాలు, సామాజిక స్పృహ, వినోదం మేళవించిన ఈ చిత్రం ఉప్పు రమేష్ యొక్క సమర్థతకు నిదర్శనం. ఈ చిత్రాన్ని వినోదం కోసమే కాకుండా మెలకువ కొరకు చూడవలసిన అవసరం ఉంది. రేటింగ్ 4/5.